ఎదురుగా మాట్లాడు. ఆ బూతులు మగాడి అయితే నేను చదివింది అదే ఓయూ పొలిటికల్ సైన్స్ ఇన్ ఓయూ ఉస్మానియా యూనివర్సిటీ తెలుసా? యూనివర్సిటీ బ్రహ్మనాయుడు మ్యూట్ చేయకపోతే. ఓకే సంపత్ గారు వారు మాట్లాడే మీరు నోట్ చేసుకోండి దయచేసి, తర్వాత సమాధానం చెప్తారు. శేఖర్ గారు నేను చదివింది అదే ఉస్మానియా యూనివర్సిటీ. ఓకే నేను పిలిచింది కూడా అదే తెలంగాణ. నాకు కూడా చాలా మంది స్నేహితులు ఉన్నారు ఉస్మానియా యూనివర్సిటీలో. మరి నువ్వు మాట్లాడిన మాటలు ఎదురుగా మాట్లాడుతుంటే నువ్వు నేను ఇద్దరు ఎవరో తలే ఉండేది. వద్దులేండి అంత దాకా వద్దులేండి, అంత దాకా వద్దులే. ఓకే వద్దులే అంత ఎవరో ఒకరిదే ఉండేది. అంత దూరం వద్దు, అంత దూరం వద్దు. ఒకరిదే ఉండేది, నాదైనా ఉండేది లేకపోతే నీదైనా ఉండేది. మాటలు బ్రహ్మనాయుడు గారు ఈ రోజుతో మళ్ళీ చెప్తా ఉన్నామండి. మేము ఖచ్చితంగా మీడియా సెల్ లో మేము ఖచ్చితంగా 99 ఛానల్ గురించి మేము డిస్కషన్ పెడతాం. వీఆర్ గోయింగ్ టు బాయ్కట్ యువర్ 99 ఛానల్. ఎందుకంటే మీరు తెలంగాణ వాళ్ళని పిలిపించి మా నాయకులు తిట్టిస్తూ మీరు తెలంగాణ గురించి. శేఖర్ రెడ్డి గారు మీరు ఫస్ట్ ఆయన్ని నోరు మీరు కుక్కని ఫస్ట్ మీరు అన్న తర్వాత ఆయన మాట్లాడండి. మీరు డిబేట్ కి వచ్చిన దగ్గర నుంచి వస్తాను, మీరు నన్ను టార్గెట్ చేస్తున్నారు. మీరు మీకు మాట్లాడడం చేతగాక మీరు వాళ్ళ చేత తిట్లు తిన్నారు. మీరు 35 నిమిషాల నుంచి వస్తున్నారు, మీరు నన్ను టార్గెట్ చేస్తారు. మీరు మీకు మాట్లాడడం చేత కావట్లేదు. మీకు ఆయన అన్నారు మీరు నోరు మీరే కుక్క అని ఆయన అన్నారు. మీరు ఆయన అన్న తర్వాత ఆయన మిమ్మల్ని తిట్టాడు. నేను అప్పటికి ఆగండి అని నేను చెప్పి నేను ఆపుతున్నా మిమ్మల్ని. ఆగండి, నేను ఆగమని చెప్పే లోపు మీరు ఆయనతో మాట్లాడుతున్నారు. ఆగమని చెప్పే లోపు ఆయన నా పక్కన ఉన్నాడా? ఆయన మైకునే లాగటానికి ఆయన నా పక్కన ఉన్నాడు. ఆయన నేను ఎక్కడానికి నా మైకు లాగడానికి మీలాగా ఆయన కూడా జూములు అనేది ఉంది. మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడి మమ్మల్ని మీరు దోషులుగా మీరు నన్ను అట్లా అది కరెక్ట్ కాదు, అది పద్ధతి కాదు. మీరు ఖండించబోయారు, మీరు బూతులు మాట్లాడారు. అప్పుడు మీరు ఆయన్ని తిట్టారు, ఇష్యూ డైవర్ట్ అయిపోయింది, మీ ఇద్దరు తిట్టుకున్నారు. తర్వాత నేను ఆపబోతే మీరు వచ్చి తిట్టారండి బాబు. నేను ఆపబోతే మీరు వచ్చి తిట్టారు. నేను ఆపబోతే మీరు వచ్చి తిట్టారు. నేను అసలు రాంబాబు గారిని ఎందుకు తిట్టిస్తాను? రాంబాబు గారు నా చర్చా వేదికలో ఎప్పుడు పాల్గొంటారు. ఆయన నా చర్చ మీకు తెలీదా? ఎన్నిసార్లు ఆయన చర్చా వేదికలో పాల్గొన్నా ఆయన అంటే నేను ఊరుకుంటానా? తప్పది, కరెక్ట్ కాదు. ఈ ప్యానల్ వద్దు, బయట మాట్లాడుకోండి చెప్పేవాడిని. ఆపాను, మీరు చెప్పండి. మీరు అయ్యని చెప్పకుండా మా ప్రభుత్వం మిమ్మల్ని చేస్తాం, మిమ్మల్ని ఏదో చెప్తాం. ఈ కాదు, మీరు మాట్లాడండి చక్కగా. అవును సార్, మళ్ళీ విషయం చెప్తున్నా. మమ్మల్ని తిట్టించినప్పుడు మీరే తిట్టించుకున్నారండి బాబు. మీరు తిడితే మిమ్మల్ని తిట్టరా ఎదుటోళ్ళు? అప్పటికి ఆగండి సార్ అని చెప్తున్నా మిమ్మల్ని. ముందు మీరే తిట్టారు, ముందు మీరు తిట్టారు. కావాలంటే వీడియో చూసుకోండి, మళ్ళీ వీడియో మొత్తం ఓపెన్ చేసి చూసుకోండి. చూసుకో, అయిపోయిన తర్వాత పంపిస్తా వీడియో. సార్ మీరేదో వాంటెడ్ గా నన్ను ఏదో టార్గెట్ చేయాలని వచ్చారు చర్చికి, నాకు అర్థమైంది. మీరు వాంటెడ్ గానే చేస్తున్నారు. అక్కడ విజయ్ కిరణ్ గారు ఉన్నారు కదా, విజయ్ కిరణ్ గారు ఫస్ట్ ఎవరు తిట్టారండి? విజయ్ గారు ఎవరు తిట్టారు ఫస్ట్? ఆయనే కదా. ఈయన పాపం సంపత్ గారిని నోరు మీద కుక్క అని ఆయనే కదా తిట్టింది ఫస్ట్. తిట్టాడా లేదా? ఇప్పుడు ఊరి మంగళం మీద పడ్డట్టు మోడరేటర్ గా మీ మీద పట్టడం అనేటువంటిది మాత్రం కరెక్ట్ కాదు. అదే కదా, మీరు ఇద్దరిని మాట్లాడుతున్నారు, ఇద్దరిని ఆగమని చెప్తున్నారు. నేను ఆయన మ్యూట్ చేశాను, సంపత్ గారిని మ్యూట్ చేసేసాను అసలు మాట్లాడనీయకుండా. అది తీసేసి నాకేం వస్తుంది తిట్టిస్తే మిమ్మల్ని. ఎందుకండి మీరు సార్ చర్చలోకి రండి, ఇవన్నీ వద్దులే, చర్చలోకి రండి. తెలంగాణ వాళ్ళు మనుషులు అదే ఏంటి? తెలంగాణ వాళ్ళు మీరేమైనా హైదరాబాద్ రాకుండా ఉంటారా? నేను మాట్లాడతా తెలంగాణ గురించి గమ్ము ఉంటారా? రాలేరా తెలంగాణ వాళ్ళు? మాట్లాడండి. చెప్పండి, ఎవరు చేతులు గాజులు దొరుకోలేరు, ఎవరు గుండె జమ్ములు అడుగున్నాయి, ఎవరు తగ్గేవాడు ఎవరు లేడు. బెదిరిమాకండి శేఖర్ రెడ్డి గారు. తమ్ముంటే పిఆర్ఎస్ తీసుకొచ్చి కూర్చోబెట్టు, తమ్ముంటే కాంగ్రెస్ వాళ్ళు తీసుకొచ్చి కూర్చోబెట్టవా నువ్వు? మీరు ఆయన ప్రశ్నలు చెప్పండి, సమాధానం. ఇవన్నీ వద్దు సార్, చర్చలోకి రండి. మీరు దయచేసి చర్చలోకి రండి. ఎప్పుడు ఉండేదే, ఇప్పుడు ఆయన ఈ రోజు ఏదో మమ్మల్ని టార్గెట్ చేయాలని చెప్పేసి వచ్చాడు. ఇస్తాను ఆగండి. శేఖర్ గారు చర్చలోకి వస్తారా? శేఖర్ రెడ్డి గారిని ఇప్పుడు కూర్చోబెట్టి ఇప్పుడు మమ్మల్ని తిట్టిపిస్తున్నారు. నా తలకాయ తీసేస్తాడట. ఆయన ప్రభుత్వం వస్తే ఓయూ దగ్గరకు వస్తాడట. నీకెంత దమ్ము ధైర్యం ఉంటే నువ్వు రా, లేకపోతే నీ కడపకు రావాలా, నీ కర్నూలుకు రావాలా, నీ రాయలసీమకు రావాలా,
నీ ఇడుపులో చెప్పు. వద్దులేండి, మీరు ఆగండి. సంపత్ గారు మీరు ఆగండి. శేఖర్ రెడ్డి గారు వద్దులేండి. ఎవరికెవరు భయపడతారు? ఎవరు భయపడరు. ఆయనకి మీరు ఆయన మీ ఇద్దరికి ఇంకొకరు ఎవరు భయపడరు. ఆగండి దయచేసి. సంపత్ గారు, మీకు నా మాట మీద గౌరవం ఉంటే మీరు ఆగాలి దయచేసి. కాసేపు మీరు ఓపిక పట్టండి. శేఖర్ రెడ్డి గారు మీరు మాట్లాడండి. ఓకే, మీరు వచ్చినప్పుడు అప్పుడు ఆయనతో మాట్లాడుకోండి. ముందు చర్చలోకి రండి సార్, ముందు చర్చలోకి రండి. వద్దులే సంపత్ గారు, మీరు ఆగండి. ముందు చర్చలోకి రండి మీరు. తర్వాత ఎదురు ఉస్మానియా యూనివర్సిటీ. అవును సార్, కాంగ్రెస్ పార్టీ మునిగిపోయిన పడవ. దేశవ్యాప్తంగా ఎక్కడుంది కాంగ్రెస్ పార్టీ? ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడుంది కాంగ్రెస్ పార్టీ? ఆ కాంగ్రెస్ పార్టీ మా గురించి మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి నేను సమాధానం చెప్పాలా? అవసరమే లేదు. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని పుస్తాపితం చేసింది మేము. అవసరమే లేదు ఆ కాంగ్రెస్ పార్టీ